అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పిఠాపురం రాజకీయాలు నిజంగా వేడెక్కుతా ఉన్నాయంటే అవునని చెప్పక తప్పట్లేదు. ఏదైతే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ పైన టీడీపీ అధిష్టానం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనని టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించింది. సో దీంట్లో నిజంగా అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ పార్టీకి పిఠాపురం నియోజకవర్గంలో అన్నీ తానై పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం ఎన్ని రోజులు కష్టపడినటువంటి వర్మని ఎందుకు తొలగించారు? అసలు వర్మని తొలగిస్తారు అనే ఊహాగానాలు కూడా ఎవరికి రాలేదు. కానీ మరి వర్మ పైన ఈ రకంగా 3 రోజుల క్రితమే ఆయన నారా లోకేష్ తో భేటీ అవ్వడం, అదేవిధంగా ఆయన భేటీ అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధిష్టానం ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనని ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం. సో ఇది మొత్తం కూడా ఒక్క పిఠాపురమే కాకుండా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. సో ఫైనల్ గా పవన్ జోలికి వస్తే, పవన్ కళ్యాణ్ జోలికి ఎవరైనా వస్తే గనక వాళ్ళు ఎవరైనా సరే, టీడీపీ నాయకులైనా సరే, టీడీపీ కోసం కష్టపడేటటువంటి వాళ్ళైనా సరే పక్కన పెట్టక తప్పట్లేదు అనేది ఇక్కడ మనం కనబడుతుంది. సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి ఎంత అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషను వర్మని తీసేసిన తర్వాత, ఆయన తొలగించిన తర్వాత కొంత బయటపడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా మంచి ఒక రిలేషన్ ఉంటుంది. సో ఆ రిలేషనే వర్మని ఇవాళ పార్టీ నుంచి తొలగించింది అనేటటువంటి కొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. అయితే వర్మ మొత్తం కూడా గత కొన్ని రోజుల కింద ఆయన ఫ్లెక్సీ వార్ చూసాం మనం. ఫ్లెక్సీలు అక్కడ ఏదైతే కొంతమంది జనసేన నేతలు, అదేవిధంగా టీడీపీ నేతలు అందరూ కూడా అక్కడికి రావడం, అదేవిధంగా అక్కడ వర్మ మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడ అని ఆయన ప్రశ్నించడం, అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా ఉందని చెప్పేసి చెప్పడము, ఆయన రాజకీయంగా కొంత చంద్రబాబు నాయుడు కోసం ఆయన మాటలు మాట్లాడడం జరిగింది. టీడీపీలో కొంత నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడా లేకపోతే ఏంటో తెలీదు, కానీ కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు కావచ్చు, ఫోటో ఫ్లెక్సీ వార్ కావచ్చు, మాటల తూటాలు కావచ్చు, ఇటువంటివి కొన్ని వర్మ చేయడం జరిగింది. సో ఇక వర్మని తీస్తేనే మనకు ఒక సమస్య పోతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా ఒక సంచలనంగా రేపుతా ఉంది కాబట్టి, రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది కాబట్టి, మరి కూటమి ప్రభుత్వం అంటే జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత అన్ని అణిగి మణిగి ఉండాలి అంటూ కూడా అధిష్టానం చెప్తుంది. కానీ వర్మ చేసినటువంటి తీరు మాత్రం చంద్రబాబుకు ప్రధానంగా నచ్చలేదట. ఎందుకంటే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దగ్గర కాబట్టి, ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి, సొంతంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఈ రకమైనటువంటి రాజకీయాలు, ఈ రకమైనటువంటి మాటలు తెరపైకి రావడంతో రాష్ట్రంలోనే పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది, పార్టీకి ఒక పెద్ద సమస్యగా మారింది, పార్టీ పరువు పోతుంది ప్రధానంగా. సో వర్మ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారుతా ఉన్నాడు రాను రాను. అసలు ఎంత చెప్పినా కూడా వర్మ తీరు మాత్రం రోజు రోజుకి మారట్లేదు అని చెప్పేసి అధిష్టానం మాత్రం ఫైనల్ గా ఆయనని పూర్తిగా కూడా తీసేసే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ మరి వర్మ పార్టీలో ఉంటాడా? నిజంగానే మౌనంగా పార్టీలో ఏమైనా కొనసాగుతాడా? లేకపోతే కొత్త పార్టీలోకి వెళ్ళే ఏదైనా పక్క పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడా? చాలా అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి వర్మకు సంబంధించినటువంటి ఏదైతే నాయకులు ఉంటారో, ఆయనకు ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు ఉంటారో, వాళ్ళు కూడా 2 వర్గాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక వర్గం ఏమో పార్టీ కోసం కాయ కష్టం చేసినటువంటి వర్మ అన్ని తానై పార్టీ జెండా మోసి భుజాన పెట్టుకొని ఇన్ని రోజులు పిఠాపురంలో పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ ఎన్నికలు వచ్చినా కూడా వర్మ కష్టపడ్డాడు. సో మరి అటువంటి వ్యక్తిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఒక వర్గం ప్రశ్నిస్తుంది. కానీ మరో వర్గం ఏం చెప్తా ఉందంటే, వర్మ కూటమి ప్రభుత్వం పైన ఈ రకంగా మాటలు చేయడం కరెక్ట్ కాదు, కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడు అన్నీ కూడా సర్దుకొని ముందుకు వెళ్ళాలి, ఈ రకమైనటువంటి విమర్శలు చేయొద్దు, ఈ రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు అంటూ ఇంకొక వర్గం చెప్తా ఉంది. ప్రధానంగా వర్మ అతి చేయడం వల్లే, వర్మ అతి చేస్తూ ప్రతిసారి కూడా వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతూ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే విధంగా, పార్టీని ఇబ్బందులో చిక్కుల్లో పెట్టే విధంగా వర్మ తీరు ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది ఏపీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్లు కూడా చెప్తా ఉన్నారు. సో మరి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే నారా లోకేష్ దగ్గరికి కూడా 3 రోజుల క్రితమే వర్మ వెళ్ళి ఆయనని కలిసే ప్రయత్నం చేశాడట. మరి వర్మని కలిసినప్పటికీ కూడా నారా లోకేష్ ఆయనకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారట. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, ఆసుపత్రిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆసుపత్రిలో ఉన్నటువంటి సందర్భంలో, ఆయన ఆరోగ్యంలో ఇప్పుడు చికిత్సలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి వర్మ తరచూ పిఠాపురం రాజకీయాల్లో ఏదో ఒకటి
పవన్ కళ్యాణ్ పైన మాటలు మాట్లాడడము, లేదంటే ఫ్లెక్సీ వార్ అని చెప్పడము, జనసేన నేతలందరినీ కూడా దగ్గరికి రానివ్వకపోవడము, జనసేన నేతల్ని పక్కన పెట్టడము, జనసేన వర్సెస్ వర్మ అన్నట్టుగా నడుస్తూ ఉంది అక్కడ. సో దీంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అనేది కొంత వినబడతా ఉంది. అధిష్టానానికి తప్పకనే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్మ తీరుని మార్చుకోమని చెప్పారు, అయినప్పటికీ కూడా వర్మ మరి మార్చుకోవట్లేదు అనేది కూడా కొంత చెప్తా ఉన్నారు. సో మరి అక్కడ ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిని నియమించబోతున్నట్టు తెలుస్తా ఉంది. మరి కొత్తగా ఎవరిని నియమిస్తారు ఏంటనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. మరి వర్మ మాత్రం పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ కోసం అన్ని సేవలు కూడా అందించినప్పటికీ తన మాటలు ఏదైతే తన చంద్రబాబు నాయుడు ఫోటో కోసం ఆయన పడ్డటువంటి కష్టమే ఇవాళ తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయించినట్టుగా కనబడుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ చాలా కీలకంగా ఒక వర్మకే కాదు టీడీపీ నాయకులందరికీ కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ కూడా ఇది ఒక స్వీట్ వార్నింగ్ అని చెప్పొచ్చు వర్మ తొలగింపు. ఎందుకంటే చాలా మంది కూడా పార్టీలో కూటమిగా ఉన్నప్పటికీ మనం అంతా కూడా సర్దుకొని వెళ్ళాలి, ఎవరిని కూడా ఎటువంటి విమర్శలు చేయొద్దు, అన్ని పార్టీలు కూడా ఏకంగా ఉన్నాయి కాబట్టి ఏకంగా పోటీ చేశాయి కాబట్టి అందరం కూడా సమన్వయం పాటిస్తూ ముందుకెళ్ళాలి, అందరం కూడా ఒకే కుటుంబం లెక్క ముందు వెళ్ళే ప్రయత్నం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే టీడీపీలో ఈ రకంగా విమర్శలు చేస్తే సస్పెండ్ చేసి పక్కన పెట్టేస్తాము, పార్టీ లైన్స్ దాటితే గనక, పార్టీ నియమ నిబంధనలని గనక ఎవరైనా ఉల్లంఘిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళని తీసి పక్కన పెడుతుంది అధిష్టానం అనేది ఇక్కడ స్పష్టంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. వర్మ సస్పెండ్ ద్వారా, వర్మకు సంబంధించి ఆయనని తొలగింపు ద్వారా ఈ రకంగా కనబడుతుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ పైన ఉన్నటువంటి ప్రేమని కూడా ఇంకొంతమంది ఏమంటా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు ఎంతటి నాయకులైనా కూడా టీడీపీలో ఎంత పెద్ద సీనియర్ నాయకులైనా కూడా చంద్రబాబు మాత్రం తీసి పక్కన పెట్టేశాడు, ఎవరిని కూడా లెక్క చేయడు. సో పవన్ కళ్యాణ్తో ఎవరు కూడా పెట్టుకోవద్దు. అదేవిధంగా పిఠాపురం ప్రధానంగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో తరచూ ఏదో ఒకటి నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. సో మరి దీంతో కూటమికి మరి ఇబ్బందిగా తలెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఇది మొత్తం కూడా కొంత అన్ని కూడా అంటే వర్మకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడడానికి వాళ్ళకు కొన్ని అవకాశాలు వర్మ ఇచ్చినట్టుగా కూడా కనబడుతుంది. సో మరి దీంతో టీడీపీ అధిష్టానం అయితే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మరి పూర్తిగా కూడా వర్మ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఏదైతే పవన్ కళ్యాణ్ కు వర్మ పూర్తిగా కూడా ఆయనకు సంబంధించినటువంటి జనసేన నాయకులని కార్యకర్తలని పక్కన పెట్టడము, చంద్రబాబు నాయుడు ఫోటోవే ఉండాలి, మా బాబు ఫోటో పెట్టాలని చెప్పేసి తను ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి వర్మ బయటకు పోక తప్పలేదు. వర్మని బయటకు పంపించారనేది కూడా ఇక్కడ మనకు నిజంగా చాలా మంది వర్మకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా ఇవాళ అరే వర్మ పార్టీ కోసం కష్టపడినప్పటికీ ఎందుకు ఈ రకంగా పార్టీ నిర్ణయం తీసుకుంది అంటూ కొంతమంది ఆందోళన చెందుతా ఉన్నారు. మరికొంతమంది మాత్రం పార్టీ కోసం కష్టపడితే సరే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు ఓకే, కానీ వర్మ కూడా కొంత అతి చేశాడు, వర్మ కూడా కొన్ని పార్టీ లైన్స్ దాటాడు. కూటమిలో ఉన్నప్పుడు ప్రధానంగా ఒక డిప్యూటీ సీఎం పైన, ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన పిఠాపురం రాజకీయాల్లో వర్మ ఈ రకంగా తరచూ ఏదో ఒకటి మాట్లాడితే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోకుతుంది, అందరికీ కూడా చేరుతుంది, అందరూ కూడా ఆ దానిపైన రియాక్ట్ అవుతారు. వర్మ మాట్లాడినటువంటి మాటల పైన వాళ్ళు తీసుకొని అధికార పార్టీని విమర్శిస్తారు. సో ఎక్కడ కూడా మనము ఎవరికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వద్దు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు, కూటమిలో అందరూ కూడా కలుపుకొని పోవాలి. ఎవరైనా పార్టీ లైన్స్ దాటి గనక ఇటువంటి విమర్శలు చేస్తే పార్టీని ఇబ్బంది పెట్టే రకంగా ఎవరు ప్రయత్నించినా కూడా అక్కడ ఎవరిని కూడా చూడము, ఎవరైనా సరే వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు అన్నట్టుగా కనబడుతుంది. ఎవరిపైన అయినా కూడా నిర్ణయం తీసుకోవడానికి అధిష్టానం కూడా రెడీగా ఉన్నట్టు కనబడుతుంది. మరి ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు ఉన్నటువంటి బంధాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు వర్మని పార్టీ నుంచి తొలగించక తప్పలేదు. టీడీపీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కష్టపడ్డప్పటికీ వర్మని మరి తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేశాడు. మరి డిప్యూటీ సీఎంతో తనకున్నటువంటి బంధాన్ని పెంచుకోవడానికా లేకపోతే కాపాడుకోవడానికా ఏదనేది పక్కన పెడితే వర్మ మాత్రం మొత్తానికి ఆ గేమ్ లో అవుట్ అయ్యాడు. మరి వర్మ తదుపరి నిర్ణయం ఏంటి, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, పార్టీలోనే మౌనంగా కొనసాగుతాడా, మళ్ళీ చంద్రబాబు నాయుడిని కలిసి ఏమైనా రిక్వెస్ట్ చేస్తాడా, తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని పార్టీకి పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పి మళ్ళీ పార్టీ
కోసం కష్టపడతాడా, లేకపోతే ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలు కావచ్చు, అందులోకి ఏమైనా వర్మ వెళ్లే అవకాశం ఉందా? సో ఇవన్నీ కూడా నిజంగా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. పిఠాపురం రాజకీయం మాత్రం నిజంగా ఏపీ రాజకీయాల్లోనే ఒక పెద్ద చర్చగా మారింది. దీనిపైన మరి మీ అభిప్రాయం ఏంటి? వర్మ తొలగింపు నిజంగా మీరేమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి. అదే విధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తా. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మీ అందరి గొంతై ప్రభుత్వాలని, నాయకులని, పాలకులని అందరినీ కూడా అడగడానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అదే విధంగా అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.